పిల్లలకి సడన్గా వామిటింగ్స్ మోషన్స్ వస్తే ఏం చేయాలి? ఓఆర్ఎస్ జింక్ పిల్లలకి ఇచ్చేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి. ఓఆర్ఎస్ జింక్ ఎలా ఇవ్వాలి, ఎంత మోతాదులో ఇవ్వాలి, మోషన్స్ వామిటింగ్స్ ఇంట్లోనే సాల్వ్ చేసుకోవచ్చా, మోషన్స్ వామిటింగ్స్ ఏ స్టేజ్కి వేస్తే ప్రమాదం, ఇవన్నీ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మా ఫ్రెండ్ తెలుగు ఛానల్. చాలామంది పేరెంట్స్ మా హాస్పిటల్కి వచ్చి తరచూ అడిగే ఒకే ఒక ప్రాబ్లం, సార్ మా బాబుకి పాపకి మోషన్స్ అవుతున్నాయి, బాగా నీరసం అయిపోతున్నారు, ఆ టైంలో భయం వేస్తుంది అని చెప్తుంటారు. సో ఫ్రెండ్స్, ఈ వామిటింగ్స్ అండ్ మోషన్స్ 3 స్టేజెస్లో ఉంటాయి. 1 నో డీహైడ్రేషన్, 2 సమ్ డీహైడ్రేషన్, 3 సివియర్ డీహైడ్రేషన్. సో ఫస్ట్ మీరు మీ పిల్లలకి డీహైడ్రేషన్ని చెక్ చేయండి. నోట్లో తేమ ఉందా లేదా డ్రైగా ఉందా అని అలా చెక్ చేయండి. నోట్లో తేమ ఉండి ఐస్ వాటరీగా ఉంటే అప్పుడు నో డీహైడ్రేషన్ లేనట్టు. సో ఈ సెకండ్ స్టేజ్లో ఎలా ఉంటుంది అంటే సమ్ డీహైడ్రేషన్. ఈ స్టేజ్లో ఎలా ఉంటుంది అంటే ఐస్ డ్రై అయిపోవటం, నోట్లో తేమ ఉండకపోవటం, ఐస్ బాగా పీక్కపోవటం, లోపలికి వెళ్ళినట్టు ఉండటం. సో ఈ స్టేజ్ ఏంటంటే సమ్ డీహైడ్రేషన్. ఓకే, ఇంకా థర్డ్ స్టేజ్ ఏంటి అంటే సివియర్ డీహైడ్రేషన్. ఈ స్టేజ్లో ఫీవర్ వస్తూ తరచుగా మోషన్స్ కంట్రోల్ అవ్వకుండా వాటర్ మోషన్స్, బ్లడ్ మోషన్స్ ఇలాగ అవుతూ ఉంటే ఇది సివియర్. కంపల్సరీ వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోండి. ఎటువంటి ఫస్ట్ ఎయిడ్లు అలా చేసి టైం వేస్ట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఓఆర్ఎస్ని ఎలా కలపాలో చెప్తాను. చాలామంది పేరెంట్స్ చేసే తప్పు ఏంటి అంటే ఓఆర్ఎస్ ప్యాకెట్ని గ్లాస్ వాటర్లో చిక్కగా కలుపుతారు. ఇది చాలా ప్రమాదం. దీనివల్ల మోషన్స్ తగ్గకపోగా ఇంకా ఎక్కువ అయిపోయి డీహైడ్రేషన్ అవుతారు. WHO గైడ్ లైన్స్ ఏం చెప్తుందంటే ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ 1 లీటర్ వాటర్లో కలపాలి. కలిపి కొంచెం కొంచెంగా తాపించాలి. ఒకేసారి మనం ఎక్కువగా మోతాదులో ఇచ్చేసామంటే వామిటింగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో కొంచెం కొంచెం తాపించాలి. సో ఏంటి అంటే మోషన్స్ అనేవి ఓన్లీ ఓఆర్ఎస్ వల్లే తగ్గదు, దానికి జింక్ సిరప్ కూడా ఇవ్వాలని WHO రికమెండ్ చేసింది. సో ఈ జింక్ సిరప్ ఏంటంటే మీకు మోషన్స్ కంట్రోల్ అయిపోయినాక కూడా 10 to 14 days కంటిన్యూ చేయమని అయితే చెప్తారు ఎవరీ డాక్టర్. సో పిల్లలకి సడన్గా వామిటింగ్స్ మోషన్స్ వస్తే దాన్ని మనం డాక్టర్ భాషలో అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ అంటాం. సింపుల్గా చెప్పాలి అంటే పొట్టలో ఇన్ఫెక్షన్ వచ్చింది అని అర్థం. ఒకవేళ మోషన్ మాత్రమే ఉండి వామిటింగ్ లేకపోతే దాన్ని అక్యూట్ డయేరియా అంటారు. ఒకవేళ వామిటింగ్ మాత్రమే ఉండి మోషన్స్ లేకపోతే దాన్ని అక్యూట్ వామిటింగ్ అంటారు. సో ఈ అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ సైకిల్ ఎలా ఉంటుంది అంటే వీడియో మొదట్లో చెప్పాను కదా, 3 స్టేజెస్ అని, అలా ఉంటుంది. సో ఈ మొదటి స్టేజ్లో ఎలా ఇవ్వాలి ఓఆర్ఎస్ అంటే ఇది నో డీహైడ్రేషన్ స్టేజ్. ఈ స్టేజ్లో ఎలా ఇవ్వాలి అంటే వామిటింగ్ అయినాక ఓఆర్ఎస్ ఎంత ml ఇవ్వాలి అంటే 5 ml per kg ఇవ్వాలి ఎవ్రీ వామిటింగ్ అవినాక. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ మీ బాబు 10 kgs ఉన్నాడు అనుకో, 5 into 10 50 ml ఇవ్వాలి పర్ కేజీ. అదే లూజ్ మోషన్ అయిందనుకో 10 ml per kg ఇవ్వాలి. ఎగ్జాంపుల్ 100 ml. ఎగ్జాంపుల్ మీ బాబు 10 kgs అనుకో, 10 into 10 100 ml ఇవ్వాలి. దాంతోపాటు జింక్ సిరప్ కూడా ఇవ్వాలి. ఇదేంటంటే ఇది ఎంత ఇవ్వాలి ఏంటి అనేది మొత్తం మీకు డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఏంటి అంటే ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ కోసమే ఓఆర్ఎస్ని ఎలా కలపాలి, ఎలా తాగాలి ఇదంతా. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే డీహైడ్రేషన్ స్టేజ్, సమ్ డీహైడ్రేషన్. ఈ స్టేజ్లో ఎలా ఉంటుంది అంటే నాలిక బాగా పొడిబారిపోవటము, ఐస్ వాటరీగా లేకపోవడం, ఇవి ముందే చెప్పాను కదా. సో ఈ స్టేజ్లో ఏం చెప్తారంటే డాక్టర్ 75 ml per kg ఇవ్వాలి, ఓవర్ 4 hours ఇవ్వాలి. వెంటనే మీరు ఈ స్టేజ్ డాక్టర్, మీ పీడియాట్రిషియన్ని ఆ డాక్టర్ని కలిసి వెంటనే మీరు ట్రీట్మెంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో థర్డ్ స్టేజ్ దాకా అయితే వెయిట్ చేయకండి. ఇదంతా ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.